హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మైకలా. సో మొత్తానికైతే డే 3 అండ్ ఈవినింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అండ్ నిజంగా చాలా మంది కింద కామెంట్ చేస్తున్నారు. క్లియర్ కట్ గా వాళ్ళ కోసమే చెప్తున్నాను. లైవ్ చూడండి, లైవ్ చూడండి, లైవ్ చూడండి. లైవ్ మీరు చూడండి, ఫస్ట్ మీకు క్లారిటీ వస్తుంది. లైవ్ చూసేదంతా మీరు ఏదో అక్కడ జరిగింది ఇక్కడ మీకు ఎపిసోడ్ లో టెలికాస్ట్ చేసేదంతా లైవ్ లో చూపిస్తున్నారని కాదు. లైవ్ లో దానికి అట్లీస్ట్ దానికి కమ్యూనికేట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా లేని చాలా ఎపిసోడ్ లేనిది చాలా లైవ్ లో ఉంటది. ఎందుకు అనంటే మీకేదో కంటెంట్ చూపిస్తున్నాం అని చెప్పేసి మిగతాది ఆ కంటెంట్ చూపించేది ఏది కూడా మీకు లైవ్ లో టెలికాస్ట్ చేయడు. దాని సరౌండింగ్ ఉన్నది మాత్రమే టెలికాస్ట్ చేస్తాడు. ఇప్పుడు ఏదైనా టాస్క్ జరిగితే ఆ టాస్క్ గురించి చెప్పడము, ఆ టాస్క్ చూపించడం, అదంతా ఏంటంటే ఆపోజిట్ లో చూపిస్తూ ఉంటాడు. మనకి ఎపిసోడ్ లో వచ్చేది దీనికి డిఫరెన్స్ చాలా ఉంటది. సో లైవ్ కంప్లీట్ గా బోర్ కొట్టేస్తుంది ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక హౌస్ లో ఉన్న 10 మెంబర్స్ 13 మెంబర్స్ ఎవరు ఎంత మంది ఉన్నారో అంత మందిని అన్ని కెమెరాలు కవర్ చేయలేవు. అన్ని కవర్ చేసినాయి ఫుటేజ్ అంతా వేసుకుంటే సీసీ కెమెరాలు చూసిన ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడు మీరు మాట్లాడుకునేది మీరు ఏదైతే మాట్లాడుతున్నారు కొన్ని సీన్స్ కి అసలు సంబంధమే ఉండదు. లైవ్ లో బయట మీరు ఎపిసోడ్ చూస్తే రచ్చ రచ్చ అవుతుంది కదా, ఆ రచ్చ రచ్చ అయింది లైవ్ లోకి వచ్చేసరికి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటది. అసలు సంబంధమే ఉండదు. ముందుది వెనకది ముందుది ఎపిసోడ్లు చాలా జరుగుతూ ఉంటది దానిలో అని చెప్పేసి. లైవ్ లో చూడండి అంటే ఎవడో చెప్పాడు అని చెప్పేసి మాటలు చెప్పొద్దు. కింద నోటుకు వచ్చిన కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే లైవ్ చూసినంత మాత్రాన కంప్లీట్ గా ఇప్పుడు ఎన్ని కెమెరాలు ఉన్నాయి, 70-80 కెమెరాలు ఉన్నాయి అనుకోండి. ఆ కెమెరాలు అన్ని ఫుటేజ్ ఏ ఫుటేజ్ ఏంది అనేది కంప్లీట్ గా మీకేం లైవ్ లో చూపించాడు కదా. ఏదో ఒక కెమెరా అది మాత్రమే బిగ్ బాస్ వాళ్ళ టీం కి అక్కడ ఉన్న పర్సన్ స్విచ్చింగ్ చేసే పర్సన్ కి ఏదైతే నచ్చుతుందో ఏదైతే చూపించాలనుకుంటారో అక్కడ డైరెక్టర్ ఉంటాడో ఆ వర్క్ మాత్రమే చూపిస్తారు లైవ్ లో. మిగతా అన్ని కెమెరాల ఫుటేజ్ ఎక్కడ పోయింది? లైవ్ లో చూడండి, లైవ్ లో చూడండి కింద దొబ్బుతున్నారు కదా. ఎవడో ఏదో వీడియోలు వ్యూస్ కోసం చేస్తున్నాడు అని చెప్పేసి ప్రతి దానికి సొల్లేయద్దు. నిజంగానే ఎపిసోడ్ రివ్యూ చేయడానికి కూడా అంత సినిమా ఏం ఉండట్లేదు. రివ్యూ చేయడానికి కూడా ఏదో చెయ్యాలి అని చేస్తున్నారు తప్పితే అక్కడ వ్యూస్ కోసమే. ఇప్పుడు ప్రతిదానికి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద రివ్యూవర్లు అని చెప్తున్నారు కదా, వాళ్ళు కూడా కింద లైక్ వేసుకోండి లైక్ వేసుకోండి అని నొక్కుతున్నారు కదా. ఇంతకుముందు అడుక్కోవడం అనేలాగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ వేసుకోండి, ఒక లైక్ వేసుకోండి, ఒక లైక్ వేసుకోండి అని మా చిన్న చిన్న యూట్యూబర్ల మీదకి ఎందుకు వస్తున్నారు? అది కొంచెం ఆలోచించండి. ఏదో చెయ్యాలి ఏదో పొడి చేయాలని కాదు, అది కొంచెం ఆలోచించుకొని కామెంట్ చేయండి. దానికి ఏం ప్రాబ్లం కాదు. మీరు కామెంట్ చేసినంత మాత్రం ఒరిగేది ఏమీ లేదు. బట్ ఏంటంటే క్లారిటీగా ఉండాలి అని చెప్పేసి కొంతమంది అయితే ఎక్కడ చూసి ఓటింగ్ ఆర్డర్ చెప్తున్నారు అంటే మాకు అంత తెలియకుండానే ఓటింగ్ ఆర్డర్ ఇంతమంది చూసే ప్లాట్ఫామ్ మీద మీకు చెప్పాలి, ఆ చెప్పిన దాన్ని మేము అనవసరంగా వేరేలాగా పోర్ట్రేట్ అవ్వాలి, ఏదో కకృతి పడాల్సిన అవసరం ఏం లేదు. సో కొన్ని ఆలోచించి మాట్లాడడం బెటర్. ఏదో పిఆర్లు అవన్నీ కామన్ గా వచ్చే మాటలే, కానీ ప్రతిసారి అరే లైవ్ లో ఏముంది, లైవ్ లో చూడండి, లైవ్ లో చూడండి. లైవ్ లో చూసేది అసలు మీకు అసలు దాని మీద కొంచెమైనా ఎడ్యుకేటెడ్ గా ఉంటే ఖచ్చితంగా మాట్లాడరు. ఎందుకు ఆ క్లారిటీ ఇస్తున్నానంటే నాకు తెలుసు ఆ సిచ్యువేషన్స్, మీరు చూసేది ఏంది, అక్కడ జరుగుతుంది ఏంది అనేది. ఐఎమ్ ద మీడియా ఫీల్డ్ లో ఉన్నాను, నేను మీడియా ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నాకు ఆ క్లారిటీ తెలుసు. 70 కెమెరాల ఫుటేజ్ మరి లైవ్ లో చూపించాలి కదా. బిగ్ బాస్ లైవ్ 24/7 లైవ్ ఇస్తున్నారు. నలుగురు మాట్లాడుకునేది చూపిస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది లైవ్ లో ఎక్కడ కనిపిస్తుంది? మీకు కనిపిస్తుందా? క్వశ్చన్ చేస్తారు, మీకు కనిపిస్తుందా? కనిపించదు. సో అవన్నీ మైండ్ లో పెట్టుకుని కింద కామెంట్ చేయండి. ఇంకా అంతకంటే పెద్దగా మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. సో క్లారిటీగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి. నేను కూడా ముందు నుంచి అడుగుతున్నాను, లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మనకు పుష్ అవుతుంది అంతే. సో ఎక్కడైనా మధ్యలో నచ్చింది అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ అనే బటన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లు ఏదైతే జరుగుతున్నాయో దాని అప్డేటెడ్ రిలేటెడ్ అయితే చెప్తాను నేను. సో ఆల్రెడీ ఆరెంజ్ టీమ్, బ్లూ టీమ్ అండ్ పింక్ టీమ్, సో ఈ 3 టీంలు అయితే డివైడ్ అయిపోయారు కదా. 3 టీంల నుంచి ఇద్దరు కంటెండర్లని చేసుకోమని చెప్పారు, బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. సో కంటెండర్ టాస్క్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో దాంట్లో ఏ టీంలో నుంచైనా ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. అందులో భాగంగా మన ఎవరు ఆరెంజ్ టీమ్ లో నుంచి 3 సెలెక్ట్ అవుతారు. గౌరవ్, తనుజ, ఇమాన్యుయల్, ఈ 3 అయితే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు కంటెండర్ టాస్క్ లో. వీళ్ళకి కూడా ఒక బ్యాచ్, 3కి గౌరవ్ కూడా ఒక బ్యాచ్ వస్తుంది, ఇమాన్యుయల్ కు ఒక బ్యాచ్ వస్తుంది, ఇలా సెలెక్ట్ అవుతారు అనమాట.
సో బ్లూ టీం నుంచి రీతు అయితే సెలెక్ట్ అయిపోయింది కదా, సో రీతు సెలెక్ట్ అయింది. అండ్ పింక్ టీమ్ లో నుంచి ఒక్కరు కూడా సెలెక్ట్ అవ్వలేదు. సో కళ్యాణ్ వెళ్ళిపోయాడు, అందరూ వరుస పెట్టి వెళ్ళిపోయారు. సో వీళ్ళిద్దరు కూడా అండ్ సుమన్ అన్న అండ్ దివ్య వీళ్ళిద్దరు సీక్రెట్ టాస్క్ చేశారు. తర్వాత వాళ్ళ సీక్రెట్ టాస్క్ కంప్లీట్ అవ్వలేదు, గెస్ చేశారు అని చెప్పేసి చాలా జరిగాయి. బట్ ఏంటంటే బిగ్ బాస్ అనౌన్స్ చేసింది వీళ్ళు ఆ టాస్క్ ని కంప్లీట్ చేశారంట. సో ఇది కొంచెం షాకింగ్ గా అనిపించింది. సో వీళ్ళిద్దరు టాస్క్లు అయితే కంప్లీట్ చేశారు అని చెప్పేసి మనకు తెలిసింది. అండ్ దివ్య సుమన్ అన్న వీళ్ళిద్దరు కంప్లీట్ చేసి వీళ్ళు కూడా కంటెండర్స్ అయ్యారు. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే 3 టీంలలో ఇద్దరిద్దరు కావాలి కాబట్టి బ్లూ టీమ్ లో రీతు ఆల్రెడీ సెలెక్ట్ అయింది. సో తర్వాత ఇంకొకరిని తీసుకోవాలి అన్నప్పుడు సో బర్నీ గారిని సెలెక్ట్ చేస్తారు. ఆ బర్నీ గారిని రీతు వీళ్ళిద్దరు కంటెండర్స్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దివ్య సుమన్ అన్న వీళ్ళిద్దరు వేరే వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళు టాస్క్ కంప్లీట్ చేశారు కాబట్టి వీళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు. సో తర్వాత వచ్చేసరికి ఆరెంజ్ టీమ్ వచ్చేసరికి మాత్రం ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు ఇట్లలో ఇద్దరు అవ్వాలి. సో అందులో తనుజ డైరెక్ట్ గా ఆల్రెడీ టాస్క్ ఆడింది, గెలిచింది, అయిపోయింది. ఒకటి ఇండివిజువల్ గా టాస్క్ గెలిచింది అని చెప్పేసి ఆమెకి ఇచ్చారు. ఆమెకు ఆపర్చునిటీస్ రాలేదు, కెప్టెన్ అవును ఆ పర్పస్ లో ఇచ్చి ఉంటారు. అండ్ ఇమాన్యుయల్ గౌరవ్ వీళ్ళిద్దరికి ఇట్లలో ఒక్కరికి మాత్రమే ఛాన్స్ ఉంది. సో దాంట్లో ఇమాన్యుయల్ కన్విన్స్ చేసి అండ్ గౌరవ్ ని డ్రాప్ చేశాడంట. గౌరవ్ ఒప్పుకున్నాడంట దానికి. సో ఓవరాల్ గా ఈ 6 కంటెండర్స్ అయ్యారు. ఎవరు? సుమన్ శెట్టి, దివ్య అండ్ రీతు, భరణి అండ్ తనుజ, ఇమాన్యుయల్. సో ఈ 6 కంటెండర్స్ అయ్యారు అనమాట. సో ఆ విధంగా కంప్లీట్ చేశారు. సో మోస్ట్లీ కెప్టెన్ కూడా తనుజ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా జరగబోతుందా అనిపించింది. ఇప్పుడు ఓటింగ్ ఆర్డర్ చూసుకుందాం. అండ్ ఓటింగ్ ఆర్డర్ లో మామూలుగా చేంజెస్ ఏమీ లేవు, పెద్దగా చేంజెస్ ఏమీ లేదు. కానీ సుమన్ అన్న ఓటింగ్ అనేది కంప్లీట్ గా డ్రాప్ అవుతుంది. సుమన్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే యాక్టివ్ అవ్వండి. అండ్ అలాగే ఈసారి ఎలిమినేషన్ ఫేస్ చేయబోయేది సాయి అనేది కూడా ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. సాయికి కూడా ఓటింగ్ అనేది పెంచుకోండి. ఎవరైనా సాయి ఫ్యాన్స్ ఉంటే ఓట్లు వేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాప్ పొజిషన్ ఎవరున్నారు ఏంటి అనేది క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ టాప్ పొజిషన్ లో ఉంది ఇంకెవరు? తనుజ మాత్రమే. సో తనుజకి చాలా క్లారిటీ ఓటింగ్ పడుతుంది. చాలా జబర్దస్త్ అయిన మాస్ మసాలాలక సో మాస్ ఓటింగ్ జాతర జరుగుతున్నట్టుగా జరుగుతుంది అనమాట. సో ఈ రేంజ్ లో ఓటింగ్ ఉంటుంది, ఈ రేంజ్ లో ఓటింగ్ పడుతుంది అని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. బట్ ఇప్పటి వరకు ఉన్న యాజ్ ఆఫ్ నౌ ఉన్నంత వరకు తనుజాకి విన్నర్ ఓటింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే అట్లీస్ట్ ఆ దరిదాపులకు కూడా ఎవరు ఉండట్లేదు, ఆ దరిదాపులకు కూడా ఎవరు రావట్లేదు. సో అది కొంచెం ఆలోచించుకోండి. ఆ కొంచెం ఆలోచించుకొని ముందుకి బెటర్మెంట్ లో వెళ్తే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో చూడాలి ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది అయితే. సో 34% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది తనుజ. అండ్ సెకండ్ పొజిషన్ లో వచ్చేసరికి మాత్రం కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ ఓటింగ్ చాలా అంటే చాలా బెటర్మెంట్ గా 1% ముందుకు వస్తున్నాడు. బట్ ఈ ఓటింగ్ సరిపోదు. విన్నర్ కావాల్సిన ఓటింగ్ అంటే బుల్లెట్ లాగా దూసుకుంటూ వస్తే మాత్రమే వర్కౌట్ అవుతుంది, లేదు అనంటే ఖచ్చితంగా కాదు. సో క్లారిటీగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అదే అనమాట. సో 20% మార్నింగ్ కి ఇప్పటికి చూసుకుంటే అండ్ సేమ్ అంటే సేమ్ ఉందనంటే కాదు. మార్నింగ్ 19 to 20% ఓటింగ్ అని చెప్పాము. ఇప్పుడు అక్యురేట్ గా 20% ఖచ్చితంగా పడుతుంది. ఆ రేంజ్ ఓటింగ్ పడుతుంది. ఎందుకునంటే ఈయనకు క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఇంకొకటి ఏంటంటే ఈయన ప్రతిసారి టాస్క్ లో నుంచి ముందు కళ్యాణ్ ని అవుట్ చేస్తున్నారు. సో ఫుటేజ్ పెద్దగా రావట్లేదు. అయినా ఆ సింపతి వర్కౌట్ అవుతుందా అంటే సింపతి అని కాదు, బట్ కళ్యాణ్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేసి ముందుకెళ్తూ ఉంటారనమాట. సో తర్వాత పొజిషన్ ఎవరు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఊహించర్రా? సో సుమన్ శెట్టి ఉండే మార్నింగ్ వరకు. ఇప్పుడు చూసుకుంటే భరణి గారు వచ్చారు. భరణి గారు 3rd పొజిషన్ లో వచ్చిండు. కంబ్యాక్ అవుతూ ఉన్నాడు. సో ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే ఇంకా చాలా బెటర్ గా ఓటింగ్ అనేది పడే ఛాన్సెస్ ఉంది. కొన్ని విషయాల్లో తగ్గాలి, కొన్ని విషయాల్లో పెరగాలి, కొన్ని విషయాలు ఎరగాలి అన్నట్టుగా ఇలాంటి చాలా కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో కన్సిడర్ చేసుకోలేదు అని అంటే చాలా దారుణాలు జరిగిపోతూ ఉంటాయి. సో ఖచ్చితంగా అది కొంచెం కన్సిడర్ చేసుకుని భరణి గారి విషయంలో ఇలాగే ఆట గేమ్ వైజ్ చూసేయండి. నేను పర్సనల్ గా భరణి అని చెప్పలేదు. భరణికి ఒకప్పుడు చాలా ఓట్ బ్యాంక్ ఉండేది. సో మధ్యలో ఈ కుటుంబ కలహాల లెక్క కుటుంబం క్రియేట్ అయిన కంచెలి మనోడు సిచ్యువేషనే మారిపోయింది. అదే నేను చెప్పదలుచుకున్నాను అనమాట. అలాంటివి కన్సిడర్ చేయకుండా కొంతవరకు ఇప్పుడు బెటర్మెంట్ కంబ్యాక్ అయినాక నాగార్జున గారి ఇన్పుట్స్ అవని, బయట ఆడియన్స్ ఇన్పుట్స్ అవని,
ఈ చాలా వాళ్ళకి వెళ్తున్నాయి కాబట్టి దానివల్ల కొంత మారే ఛాన్సెస్ ఉంది, మారుతూ ఉన్నాడు. అండ్ 14%, మార్నింగ్ ఇప్పటికి చూసుకుంటే ఒక 1% ఓటింగ్ పెంచుకొని 14%కి వచ్చిండు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం సుమన్ శెట్టి ఉన్నాడు, 2% ఓటింగ్ డ్రాప్ అయింది. సో అన్న కంటెంట్ వైజ్ ఇరగదీస్తున్నాడు, సీక్రెట్ టాస్క్ సక్సెస్ అంట. సో బీబీ టీమ్ అనేది కొంతవరకు సుమన్ అన్న ఎలివేషన్ కి మామూలుగా కాదు, చాలా అంటే చాలా ఎక్కువగా దోహదపడుతూ ఉంది. సో సుమన్ అన్నకి 12%, మార్నింగ్ కి 14% ఉండే, ఇప్పుడు 12%కి వచ్చింది. ఓటింగ్ అలా డ్రాప్ అవుతూ వస్తూ ఉంది, 16 వరకు టచ్ చేసి ఇప్పుడు తగ్గుకుంటూ వస్తున్నాడు. సో ఇది చాలా అంటే చాలా దారుణాలు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక డబల్ ధమాకా ఉంటే పరిస్థితి వేరేలాగా మారిపోతుంది, సడన్ గా చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలా సుమన్ అన్న ఫ్యాన్స్ ఉంటే ఓట్లు వేసేసుకోండి. 12% ఓటింగ్ తోటి ఈయన 4th పొజిషన్ లో ఉన్నాడు. అండ్ 5th పొజిషన్ లో వచ్చేసరికి మాత్రం సంజన ఉంది. సంజన ఓటింగ్ మార్నింగ్ కి ఇప్పటికీ చాలా స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతుంది. సంజన విషయంలో ఈమె ఫ్యాన్స్ అనేది యాక్టివ్ అయ్యారా అని అంటే సేమ్ ఈమె స్టేబుల్ ఓటింగ్ 11%, మార్నింగ్ 11 ఉండే, నిన్న 10% వచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి 11% ఓటింగ్ అనేది ఈమెకు చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. అండ్ మళ్ళీ పెరుగుతూ వస్తూ ఉంది అనమాట ఓటింగ్ అనేది. సో లాస్ట్ కి వచ్చేసరికి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ చేసే పర్సన్, అలాగా సంజన గారు ఇంపాక్ట్ ఆమె మార్క్ అనేది చూపించుకోవడానికి ట్రై చేస్తుంది. 11% ఓటింగ్ తోటి 5th పొజిషన్ లో ఉంది. అండ్ 6th పొజిషన్ వచ్చేసరికి మాత్రం రాము రాథోడ్ ఉన్నాడు. రాము రాథోడ్కి ఓటింగ్ అనేది డ్రాప్ అయిందనంటే మార్నింగ్ కి ఇప్పటికి ఏం డ్రాప్ అవ్వలేదు, బట్ మనోడు ఎందుకో ఎక్కడో ఏదో మిస్ అవుతూ ఉంది. సో కంటెంట్ రావాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా ఏదో మిస్ అయిందే అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. రాము ఫుటేజ్ వచ్చిన ప్రతిసారి కూడా ఎక్కడ ఏదో మిస్ అవుతుంది అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వచ్చింది. మరి మీకు అనిపించిందో లేదో నాకు తెలియదు, నాకు అనిపిస్తుంది. సో మనోడికి అయితే 7% ఓటింగ్ తోటి ఈయన 6th పొజిషన్ లో ఉన్నాడు. ఈయన కూడా డేంజర్ బెల్ కొడుతుంది అని అంటే ఖచ్చితంగా కొడుతుందనే చెప్పుకోవచ్చు. ఒకవేళ మిస్డ్ కాల్స్ అడిట్ అయ్యాయి అని అంటే ఖచ్చితంగా రాముకు కూడా డేంజర్ బెల్ కొట్టినట్టే. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి సాయి శ్రీనివాస్. ఫస్ట్ టైం సాయి శ్రీనివాస్ కి ఒక 1% ఓటింగ్ పెరిగిందబ్బా. మరి ఎవరు పర్సెంటేజ్ షేర్ చేశారా? ఈయన ఫ్యాన్స్ అనేది కొంతవరకు ఇంకా గట్టిగా గుద్దిపడేయాలరా మనోడిని సేఫ్ జోన్ లోకి తీసుకురావాలని చూస్తున్నాడంటే, సేఫ్ జోన్ లోకి తీసుకురావాలంటే భీకరంగా వేయాలి. సో 4%, మార్నింగ్ 3% ఉండే, ఇప్పుడు చూసుకుంటే మాత్రం 4%కి వచ్చిండు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఓటింగ్ అనేది పడుతుంది అని అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఓటింగ్ ఏమీ లేదు. సో సాయి ఎంతో ట్రై చేయాలి అనుకుంటున్నాడు, ఏమీ ట్రై చేయలేక కులగిల్ల పడిపోతున్నట్టుగా తయారైంది అనమాట. సో ఓవరాల్ గా 3rd డే ఈవినింగ్ ఓటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా ఒక్క రోజు మాత్రమే ఓటింగ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది ఓటింగ్ అనేది. సో అది కొంచెం కన్సిడర్ చేసుకుని ఓట్లు ఎవరికి వాళ్ళు స్ప్లిట్ చేయకుండా ఎవరి ఓట్లు వాళ్ళకి వేసుకుంటూ ముందుకెళ్ళండి. సో ఖచ్చితంగా మీరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు అండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.